అందరి జీవితాల్లో సుఖం ఇంకా దుఃఖం ఉంటుంది. దుఃఖాలు వచ్చినప్పుడు మనం అనుకుంటూ ఉంటాం అన్ని కష్టాలు మన ఒక్కరికే వస్తున్నాయని. మనకి ఏమీ అర్థం కాదు. కాని ఎప్పుడైతే మనిషి సంతోషంగా ఉంటాడో మనం అది ఆలోచించం, నాకెందుకు ఇంత సంతోషం లభించిందని ఆలోచిస్తామా? అలాంటి వాళ్ళు ఎంతోమంది ఉంటారు. కష్టం వచ్చినప్పుడు దేవుణ్ణి ప్రశ్నిస్తారు, దేవుణ్ణి వేలెత్తి చూపిస్తారు. బాధల నుండి బయటికి రావడం కోసం ధ్యానం, జపం, తపం అన్నీ చేస్తారు. కానీ సుఖంలో భగవంతుడికి కనీసం కృతజ్ఞతను కూడా తెలియజేయరు. ఎందుకంటే వాళ్ళు తమ సుఖంలో మునిగిపోయి ఉంటారు. అందుకనే కబీర్ దాస్ గారు చెప్పారు, దుఃఖంలో అందరూ స్మరించుకుంటారు, సుఖంలో ఎవ్వరూ ఏమీ చెయ్యరు. ఎవరైతే సుఖంలో స్మరించుకుంటారో వాళ్ళు దుఃఖాన్ని ఎందుకు అనుభవిస్తారు? మరి అప్పుడు అలాంటి భగవంతుణ్ణి ఏదైనా అడగాల్సిన అవసరమే ఉంది? ఆయన భక్తిలో లీనమైపోండి, సమర్పణ గావించుకోండి. ఏమీ కోరుకోవద్దు, ఎలాంటి అపేక్షలు పెట్టుకోవద్దు. కేవలం భగవంతుణ్ణి ధ్యానించండి, భగవంతుణ్ణి ప్రేమించండి. ఎందుకంటే భగవంతుడికి అన్నీ తెలుసు. ఆయన సర్వశక్తిశాలి, సర్వాంతర్యామి. అప్పుడు ఆయనకు మీ కష్టాలు, సమస్యలు కూడా తెలుస్తాయి. ఆయనకి తెలుసు మీ అందరికీ ఏది మంచో ఏది చెడో ఆయన ఇస్తాడు, తనకి తానుగా ఇస్తాడు. సమయం వచ్చిన మన కర్మలను అనుసరించి మీరు కేవలం భగవంతుని ధ్యానించి, నా ఆశీస్సులు సదా నీ వెంట ఉంటాయి.